కార్మేని సెల్వం మూవీ అయితే ప్రేమిడులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ బాగుంది. మూవీ ప్రేమిడులో రీసెంట్లీ యాడెడ్ లో ఉంటే చూసా. సముద్రగని గారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వీళ్ళు ఉండడంతో ఏంట్రా అని చూసా. ఇక చూసాక నాకైతే బాగుందండి మూవీ. బింజ్ వాచ్ చేసా. చాలా రోజులు అయిపోయింది ఇలాంటి ఒక ఎమోషనల్, ఫీల్ గుడ్, సోల్ఫుల్ డ్రామా మూవీ చూసి. మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ తో, రియలిస్టిక్ రైటింగ్ తో, క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ తో మంచి కిక్ ఇచ్చింది మూవీ. డ్రామా చాలా బాగుంది. ప్లాట్ లైన్ ఏంటంటే ఇది ఒక స్మాల్ పూర్ మిడిల్ క్లాస్ వ్యక్తి యొక్క అతని స్ట్రగులింగ్, అతని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా వీడి చుట్టూ ఉంటది. సెల్వం అనే ఒక ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఒక నార్మల్ కార్ డ్రైవర్. ఇతను ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇతనికి ఎదురొస్తుంది. తర్వాత అతని లైఫ్ లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ డిసిషన్స్ తీసుకుంటాడు. తర్వాత అతని లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. చిన్నగా మొదలైన అప్పు ఎలా పెద్దగా ఈ పరువు తీసి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చాయి. ఆ అప్పు చేస్తేనే సంతోషంగా బతకగలం మన మైండ్ సెట్ సెల్వంది. మరి ఆ మైండ్ సెట్ ఎక్కడ దాకా వెళ్ళింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ దారి తీసింది, ఇదంతా మీరు ఈ మూవీలో చూస్తారు. డబ్బు ఎవరికి ఇష్టం లేదు, అది అవసరం అంతే. కరెక్టే కదా. లైఫ్ అంటే కొన్ని అనుభవిస్తే గానీ లైఫ్ అంటే ఏంటో తెలియదు. కొన్ని అనుభవిస్తేనే లైఫ్ అంటే ఏంటో తెలిసి జాగ్రత్తగా ఉండి కరెక్ట్ గా తప్పు చేయకుండా బతకగలం. లైఫ్ అన్నప్పుడు కొన్ని దూల తీరిపోయే పోర్షన్స్ ఉంటాయి లైఫ్ లో. అంటే అవి జరిగితే గానీ మనకు తెలియదు ఇది చేస్తే రైట్, అది చేస్తే తప్పు అని. అంటే కొన్ని అనుభవిస్తేనే మనకి ఇది చేస్తే కాన్సిక్వెన్సెస్ ఉంటాయని తెలుస్తుంది. ఇదంతా ఈ మూవీ మీకు నేర్పిస్తుంది. రైటింగ్ గానీ, సెల్వం క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్ గానీ సాలిడ్ ఉన్నాయి. మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ క్యారీ అయింది. దాంతో ఫీల్ గుడ్ మూమెంట్స్ తో మంచి కిక్ ఇచ్చింది. సెల్వం క్యారెక్టర్ అతను తీసుకునే డెసిషన్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్. అసలు ఏం చేస్తాడు ఈ టైంలో, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు, ఇదనమాట అతని లైఫ్ లో ఉండే మసాలా. అతని లైఫే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రసబద్ధంగా ఉంటది. లైఫ్ అంటే ఇదేనేమో అనిపించింది సెల్వం క్యారెక్టర్ స్ట్రగులింగ్ చూస్తే. లైఫ్ అన్నప్పుడు అనుక్షణం అనుభవిస్తూ దాని నుంచి నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అదే లైఫ్ ఒక పర్పస్ అంటే. సెల్వం కూడా అదే చేస్తాడు, తప్పులు చేస్తాడు, కానీ ఆ తప్పుల వల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి నేర్చుకుంటాడు. ఇదంతా ఫేస్ చేసి తనకు తను మార్చుకొని ముందుకు వెళ్ళిపోతాడు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సముద్రకని గారు చాలా బాగా చేశారు ఆయన రోల్లో. గౌతమ్ వాసుదేవ్ గారు, లక్ష్మీప్రియ అండ్ అభినయ అండ్ రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో చాలా బాగా చేశారు. బీజము సాంగ్స్ పర్లేదు, ఫ్లోలో అలా వెళ్ళిపోయాయి. మొత్తానికి మిస్ అవ్వద్దు, డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వరు. మూవీ అయితే ప్రైమ్ డేలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది కార్మేని సెల్వం మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.